అందరికీ నమస్కారం అండి. నా పేరు సైఫుద్దీన్ మల్లిక్. చిత్రకి సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను. మొదటిసారిగా ఆయన నిర్మాత దర్శకుడిగా సైఫుద్దీన్ మలిక్ గారు ఆయన ఈ సినిమా విచిత్ర అనే టైటిల్ తోటి ఒక మంచి థ్రిల్లర్ మూవీని తీశారు. ఇప్పుడు ఇందాకే కొంత ఫుటేజ్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా తీశారు. ఎక్కడ ఐ థింక్ మంచి క్రాఫ్ట్ తెలిసిన ధనంజయ్ గారు లాంటి డైరెక్టర్, కాబోయే డైరెక్టర్, ఆయన కూడా ఈ సినిమాకి వర్క్ చేశారు. అలాగే టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. సినిమాని పబ్లిసిటీ చేసి బాగా మార్కెట్ చేయడానికి పిఆర్ఓ రాంబాబు గారు ఉన్నారు. అందరూ కలిసి మంచి టీముని పెట్టుకొని సైఫుద్దీన్ మాలిక్ గారు ఈ సినిమాని మంచిగా డిజైన్ చేశారు. యాక్ట్రెస్ ఆవిడ కూడా మన జ్యోతి పూర్వజ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. చిన్న పాప ఉంది. అలాగే చాలామంది మనకి బాగా తెలిసిన పేరున్న సీజన్డ్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. మన సూర్య గారు కానీ, జబర్దస్త్ త్రినాథ్ గారు కానీ, తర్వాత అప్పారావు గారు, అలా కొంచెం బాగా నోటెడ్ ఫేసులు అందరితోనూ ఈ సినిమాని మంచిగా ప్యాకేజ్ చేశారు. ఈ విజువల్గా ఈ సినిమా అవుట్ స్టాండింగ్గా ఉంది సార్. ఎందుకంటే షార్ట్స్, కెమెరా వర్క్ ఈజ్ టూ గుడ్. కెమెరా వర్క్ను బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు చాలా బాగున్నాయి ఈ సినిమాకి. అండ్ టైటిల్ బాగుంది, విచిత్ర. ఇలాంటి ఒక మంచి టైటిల్ తోటి వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. ఈ మే 22 రిలీజ్ టార్గెట్ డేట్ పెట్టుకున్నారు. సినిమా సెన్సార్ కూడా అయిపోయి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇవాళ మొదటిసారి టైటిల్ అన్వీల్ చేస్తున్నారు. అలాగే త్వరలో ఈ సినిమాకి సంబంధించి మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి టీజరు, ట్రైలరు అవన్నీ ఎలాగో చేయిస్తారు మీ అందరి సమక్షంలో, మీ అందరి ప్రోత్సాహంతో. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియోలో కంటెంట్కి చాలా మంచి వాల్యూ వచ్చింది. ఒకప్పుడు తమిళ్లో, మలయాళంలో ఉండేది. కోవిడ్ తర్వాత మన దగ్గర కూడా కంటెంట్ వాల్యూ పెరిగింది. ఆ పెరిగిన టైంలో ఇలాంటి మంచి కంటెంట్కి ఒక వాల్యూ వస్తుంది మార్కెట్ నుంచి. సో డెఫినెట్గా ఆ అడ్వాంటేజ్ మొదటిసారి అమ్మ తెల్లి బాధ, ప్రేమ, ఒక మదర్ అండ్ డాటర్ మధ్యన జరిగే భావోద్వేగాలు, ఎమోషనల్ ట్రావెల్ తోటి ఈ సినిమా ఉంది. అలా అంటే సెంటిమెంట్ ఎంత కావాలో అంత ఉంది, కానీ అది మెలోడ్రామాటిక్గా తీయలేదు. ఆయన చాలా న్యాచురల్గా దాన్ని ప్లే చేశారు. అండ్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ న్యూ జాన్రా ఫిల్మ్ అని చెప్పాలి. అమ్మ సాంగ్ చాలా మంచి. అమ్మ సాంగ్ చిత్ర గారు పాడారు ఒక పాట. బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. అసలు చిత్ర గారి పాట గురించి చెప్పేదేముంది కానీ ఆ పాట రైట్ టైంలో అది మన అందరినీ ఆకట్టుకుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచిగా డబ్బులు తెచ్చి సైఫుద్దీన్ మాలిక్ గారు లాంటి, అంటే బయట లైఫ్లో ఎంతో మంచి వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడిన వాళ్ళు మన ఇండస్ట్రీకి వస్తే, అలాంటి వాళ్ళు సక్సెస్ అయితే ఇంకో 10 కాలాల పాటు మన మీద డబ్బులు పెడతారు, మన రంగంలో డబ్బులు పెడతారు. సో అలా ఈయన చాలా సినిమాలు తీయాలని, ఆయన బయట వ్యాపారాలు ఎంత ఫెచ్చింగ్గా ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన దాన్ని అంత మంచి బిజినెస్ బుల్గా కన్వర్ట్ చేసుకుని ఆయన మంచిగా మళ్ళీ మన ఇండస్ట్రీలో అగైన్ అండ్ అగైన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. సో ఐ వెల్కమ్ యూ టు ద టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ క్లబ్. మీరు మా క్లబ్లో జాయిన్ అవుతున్నందుకు మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేస్తున్నాము. అండ్ ఎక్కడా ఒక కొత్త డైరెక్టర్ తీసినట్టు అనిపించలేదు. సో థ్యాంక్స్ టు హిజ్ టెక్నికల్ టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా కష్టపడ్డారు. సో ఈ సినిమా చాలా వాల్యుబుల్గా ఉంది. చూడటానికి ఏదో సొంత డబ్బులు, సొంత డైరెక్షన్ అనగానే కొంచెం లివరేజ్ ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక ప్రాపర్ కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్ క్వాలిటీ ఈ సినిమాకు ఉంది. సో మే 22 ఈ సినిమాని మనందరం ఆదరించి ప్రోత్సహించి ఈ సినిమా మరిన్ని లాభాలు తెచ్చిపెట్టే దానికి మన వంతు కృషి మనం కూడా చేయాలని మీడియా మిత్రులందరినీ నా తరఫున కూడా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దానిలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేను చేశాను. ముందుగా తెలుగు ఫిలిం
డైరెక్టర్స్ అసోసియేషన్ ఫిలిం డైరెక్టర్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ అయిత గారికి తెలియజేస్తున్నందుకు బాగా ధన్యవాదం సార్. థ్యాంక్ యూ. అది ఈ విచిత్ర ఫిలిం చాలా మంచిగా అమ్మ పాప గుండెలో చాలా మంచిగా ఇది థాట్ వెళ్తుంది. అంటే అమ్మ పాప బాధ ప్రేమ మంచిగా పిక్చర్ అయింది. తర్వాత ఈ పిక్చర్లో పాట కూడా చాలా మంచి పాట ఉంది. 5 పాట వస్తుంది, చాలా మంచి పాట ఉంది. అన్ని రకరకాల పాట ఉంది, చాలా మంచి పాట అది. తర్వాత ఈ పిక్చర్ మే 22కి రిలీజ్ అవుతుంది. దానికి జనాభా అందరికీ మనకి సపోర్ట్ చేయాలి నేను కోరుకుంటాను. మన అందరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ సార్. నా పేరు ధనంజయ వెలిపండ. ఈ సినిమా కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. సిస్ ఫిల్మ్స్ బ్యానర్పై సైఫుద్దీన్ మాలిక్ గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అతను నిర్మించారు ఈ సినిమాని. సినిమా చాలా బాగా వచ్చింది. సాంగ్ చాలా బాగున్నాయి. మేకింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైరెక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎడిటింగ్ దగ్గర, డిఏ దగ్గర, డిటిఎస్ దగ్గర, సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా తీసుకున్న డైరెక్టర్ గారు సైఫుద్దీన్ గారు. సో సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు కూడా చాలా మెచ్చుకున్నారు. UBA సర్టిఫికేట్ ఇచ్చారు. మే 22 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీడియా సపోర్ట్ కావాలి. ప్రేక్షకులు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.